ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా, పాట్నాలో ఓటర్ అధికార యాత్ర ముగింపు, మరోమారు మోడీపై రాహుల్ విమర్శలు. బీహార్లో ఓట్ అధికార యాత్ర ముగిసింది, నేను మళ్ళీ ఒక హైడ్రోజన్ బాంబుది పేలుస్తా అంటున్నాడు. అనుబాంబు ఏమనలే కానీ హైడ్రోజన్ బాంబు పేలుస్తా, ఒక్క ఓటు కూడా చోరీ కానీయం, రాసి పెట్టుకోండి గోడల మీద అంటున్నాడు రాహుల్ గాంధీ. ముగింపు సభలో మాట్లాడాడు, మళ్ళీ ఒక బాంబు వేలుస్తా, రెడీగా ఉండని అంటున్నాడు. మరి ఎవరి మీద వేలుస్తారా ఏం కథనో తెలియదు. మొత్తం మీద అయితే రాహుల్కు కొంత మద్దతు అయితే లభించినట్లు కనిపిస్తూ ఉంది. ఆ జనాభా, ఆ కథ, ఈ కథ అంతా చూస్తే ఆ మధ్యలో ఏదో కొంచెం నరేంద్ర మోడీ గారి తల్లి గారిపై ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసినారని పెద్ద లొల్లి కూడా అయింది బీహార్లో, మీరు అంతా చూసిండ్రు. మొత్తం మీద అయితే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఏం కథ, మరి ఏం బాంబు అది ఒక్కసారి చూద్దాం. అది మరి అణుబాంబా, ఆటం బాంబా, లేకపోతే సుతిలి బాంబా, ఏ బాంబు ఒక్కసారి చూస్తే ఆ ఓట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని, త్వరలోనే మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీని తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారన్నారు. ప్రధాని మోడీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు అని మీరు అంటున్నారు. ఆ సర్వే సంస్థలేమో మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మోడే వస్తాడని అవి చెప్తున్నాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. ఓటర్ అధికార యాత్ర ముగింపు సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు భాజపాకు అనుమతించబోం, అందుకే ఈ యాత్ర నిర్వహించాం. దీనికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మహారాష్ట్రలో, కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలు చూపించినాం. ఓట్ల చోరీ అంటే అక్కల చోరీ, ప్రజాస్వామ్య చోరీ, ఉపాధి చోరీ అన్నట్లే. అది వాస్తవమే, అది ఆ మాట ఒప్పుకోవాలి. ఈ వ్యవహారంలో త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేల్చనున్నాం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓటర్ అధికార యాత్ర ముగింపు సందర్భంగా ఇండియా కూటమి నేతలు పాట్నాలో నిర్వహించిన గాంధీ సే అంబేద్కర్ మార్చ్ను పోలీసులు మార్గ మధ్యంలో అడ్డుకున్నారు. దీంతో నేతలు అక్కడే ప్రసంగించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓట్ల చోరీ ద్వారా గెలవడానికి యత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అంటున్నారు. ఇక ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చినాం, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మీరు ఏ బాంబు పేల్చినా బీహార్లో మళ్ళీ ఇండియా కూటమి వచ్చేటట్లే ఉంది. సర్వేలు అవే చెప్తున్నాయి. మరి ఏడ ఫెయిల్ అవుతుందో కాంగ్రెస్ అర్థమైతలేదు, కానీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నరేంద్ర మోడీ వస్తాడంట మళ్ళీ ఇండియా కూటమి. మరి ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు రాహుల్ గాంధీ గారు? మీరు ఎన్నో తప్పుతుంది, దారి తప్పుతుంది. అది ఏడనో అర్థమైతలేదు, కానీ సరి చేసుకోండి. ఇంకా సరి చేసుకున్నట్లు కనిపిస్తలేదు, చూసుకోండి జరా.